భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. చాలా మంది జ్యోతిష్యులు భవిష్యవాణి చెబుతుంటారు, కానీ కొందరివి మాత్రమే నిజమవుతుంటాయి. ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడామస్, బల్గేరియాకు చెందిన అంద మహిళ బాబా వంగా ప్రిడిక్షన్స్ దాదాపుగా నిజమవుతుంటాయి. మరికొన్ని రోజుల్లోనే ఆరంభమవుతున్న నూతన సంవత్సరం 2025కి సంబంధించి బాబా వంగా చెప్పిన జోస్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా అశాంతిని రాచేసేవి, విధ్వంసాలకు మూలమయ్యే అంచనాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ దేశాల్లో యుద్ధం పుడుతుందని, పెను విధ్వంసం జరుగుతుందని బాబా వంగా అంచనా వేశారు. ముందుగా సిరియా పతనం అవుతుందని, ఆ తర్వాత తూర్పు పశ్చిమ దేశాల మధ్య భారీ యుద్ధం జరుగుతుందని అంచనా వేశారు. వసంతకాలంలో ఈ యుద్ధం ప్రారంభమవుతుందన్నారు. ఈ యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని తెలిపారు. తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుందని బాబా వంగా జోస్యం చెప్పినట్టు డైలీ స్టార్ కథనం పేర్కొంది. సిరియా విజేత కాళ్ల మీద పడుతుందని, అయితే ఒక్కరు కాదని పేర్కొంది. 2025లో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడవచ్చని బాబా వంగా అంచనా వేశారు. ఈ పరిణామం బహుశా ప్రపంచ సంక్షోభానికి, అంతానికి దారితీయవచ్చని హెచ్చరించారు. గ్రహాంతర వాసులకు సంబంధించిన అన్ని ఫైల్స్ను విడుదల చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన నేపథ్యంలో ఈ జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక 2025 చివరి నాటికి టెలిపతి అందుబాటులో వస్తుందని, మనుషులు నేరుగా మెదడు నుంచి మెదడు మధ్య సంభాషణ జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని బాబా వంగా పేర్కొన్నారు. అంతేకాదు 2025లో ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలు ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బాబా వంగా చెప్పిన జ్యోతిష్యంలో 9/11 తీవ్రవాద దాడులు, బ్రిటన్ యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ అణు విపత్తు, 2000 కుర్సుక్ సబ్మెరైన్ డిజాస్టర్, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ నిజమయ్యాయి. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని కూడా ఆమె చెప్పారు. అలాగే తన భవిష్యవాణి 5079వ సంవత్సరం వరకే పరిమితం చేశారు. అంటే ఆ తర్వాత ఇక ప్రపంచం, మానవ మనుగడ ఉండదని ఆమె ఉద్దేశం.